ముందుగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనేది ట్యుటోరియల్‌కెళ్ళిన తర్వాత మీకే అర్థమవుద్ది. అండ్ అక్కడే మీకు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. అయితే మనం ట్యుటోరియల్‌కెళ్ళిపోదాం. ఇది మన డెస్క్‌టాప్. ఇక్కడ కొన్ని ఐకాన్స్ తీసుకొనున్నాను. ఒకటొచ్చేసి మీరు నాకు పెట్టే కామెంట్స్. కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఇక్కడ తీసుకొనున్నాను. నేను యూజ్ చేసే సాఫ్ట్‌వేర్స్. అండ్ ఇది మీరు పెట్టిన కామెంట్‌కి నేను హార్ట్ సింబల్ అండ్ నా వీడియోస్ గాని, నా రీల్స్ గాని, షార్ట్స్ గాని మీరు సేవ్ చేస్తారు కదా, ఎగ్జాంపుల్ అది. ఇది యూట్యూబ్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసినట్టే. అండ్ ఇది మీ లైక్ అండ్ ఇది బెల్ ఐకాన్. ఇది వచ్చేసి మనకి క్లిక్ చేస్తారు కదా ఏదో ఒకటి వీడియోకి. ఓకే. ఇది వచ్చేసి మీ వ్యూ. ఇది వచ్చేసి షేరింగ్. ఇది వచ్చేసి మీరు మీ లవ్, మీ సపోర్ట్, మీ అఫెక్షన్, ఎవ్రీథింగ్ యూ ఫర్ మీ. ఇది వచ్చేసి మీకు ఐడియా ఉంది హ్యాండ్స్. ఇది వచ్చేసి క్రియేటివ్ స్పేస్ టైటిల్. దీంతో ఈ రోజు ఒక చిన్న ట్యుటోరియల్ ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. యాక్చువల్ గా ఈ రోజు స్టూడియో సెటప్ లేనందువల్ల చాలా బాధేస్తుంది. ఎందువల్ల అంటే మీతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నాను అని చెప్పి. బట్ తొందరలోనే ఫేస్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బట్ ఇప్పటికి మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు ట్యుటోరియల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఐకాన్స్ తో కొంచెం డిఫరెంట్ గా మనం ఏదైనా చేద్దాం. అసలు సబ్జెక్ట్ ఏంది చెప్పటం లేదు అనుకుంటున్నారా? డోంట్ వరీ. ఇప్పుడు 2 seconds లో మీకు అర్థమైపోద్ది. ఓకే. అయితే ఇప్పుడు జస్ట్ టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నాను. షార్ట్ కట్ టీ క్లిక్ చేశాను. ఇక్కడ 2K. ఎస్, అర్థమైంది కదా మీకు. 2K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యింది. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు. ఆ థంబ్నెయిల్ ఇప్పుడు దాకా ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కైండ్ ఆఫ్ థంబ్నెయిల్ మీరు ఎక్కడ చూసుండరు. ఎస్, ఎందువల్లంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం బ్లాక్ అండ్ బ్లాంక్. ఒక 1000 సబ్స్క్రైబర్స్ కోసం 1 year పైనే నేను కష్టపడాను. కానీ సెకండ్ 1000 సబ్స్క్రైబర్స్ కోసం మీ లవ్, మీ అఫెక్షన్ ఆ కష్టాన్ని కూడా మరిపించింది. ఎన్నో ఒడిదుడుకులు కానీ అన్నిటిని అధిగమించి ఇలా మీ ముందు ఈ రోజు ఉన్నాను. ఇంకా మీ సపోర్ట్ ని ఇలాగే నాకు అందిస్తారని చెప్పేసి అండ్ మీతో ఈ చిన్న ట్యుటోరియల్ ని కూడా మీతో షేర్ చేసుకోవాలి. దీంట్లో మీకు ఎంతో కొంత ఉపయోగపడే కంటెంట్ ఉంటది అని చెప్పేసి దీన్ని కూడా తీసుకొని వచ్చాను. అండ్ మీ సపోర్ట్ ని ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, మీ సపోర్ట్ అంటే ఒక సబ్స్క్రైబ్ చేయడమే కాదు, ఆన్లైన్ లో వీడియో చూస్తే ఈ ఛానల్ కి కొంచెం హెల్ప్ అవుద్ది. మీరు ఆన్లైన్ లో చూసినందువల్ల నేను మానిటైజేషన్ కి వెళ్ళగలుగుతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కాదు, ఈ ఛానల్ మీకే ఎంతో హెల్ప్ అవుతుంది. అది మీరే పోను చూస్తారు. ఓకే. అయితే ఇక్కడ 2K టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ కొంచెం పెద్ద చేసుకుంటున్నాను. చేసుకునేసి జస్ట్ ఫాంట్ లోకి వెళ్తున్నాను. హెల్వెటికా తీసుకుంటున్నాను. హెల్వెటికాలో మనకు నచ్చింది తీసుకుందాం. దీన్ని తీసుకున్న తర్వాత జస్ట్ ఇంకొంచెం పెద్ద చేసుకుందాం. ఇది మరీ బోల్డ్ ఉన్నట్టుంది, కొంచెం తగ్గిద్దాం. ఓకే, ఇది బెస్ట్. దీన్ని వచ్చేసి రైట్ క్లిక్ చేసి క్రియేట్ అవుట్లైన్ ఆన్ గ్రూప్ డివైడ్ అయిపోయింది. ఇది కావాల్సినంత వరకు మనం ఇలిస్ట్రేటర్ లో చేస్తాం. నెక్స్ట్ మిగతాది ఫోటోషాప్ లో కంటిన్యూ చేస్తాను. ఓకే, 2K తీసుకున్నాం కదా, దీన్నే మళ్ళీ Ctrl+C Ctrl+F అంటే కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత F7 క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి, ఈ రెండింటిని మాత్రం హైడ్ చేస్తున్నాను. బికాస్ ఇది మనకి అవసరం పడుతుంది. మళ్ళీ అప్పుడు టైప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీన్ని ఇలా పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఇది ఫస్ట్ వాటి కాపీ చేసి పెట్టుకుంటాను, ఎందుకైనా మంచిది. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తాను అండ్ 2ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్లోకి వెళ్ళాను. ఫైల్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ స్క్రిప్ట్ ఉంది చూడండి, ఇక్కడ ఫిల్లింగ్ నరుల్లా దీన్ని క్లిక్ చేశాను. ఒక పాపప్ వచ్చింది మనకి. ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఓకే చేశాను. చూసారా, మనకి ఈ ఐకాన్స్ మొత్తం ఒక 2 లెటర్లో మనకి ఫిల్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఐకాన్ అండ్ K క్లిక్ చేశాను. ఫైల్లోకి వెళ్ళాను, స్క్రిప్ట్లోకి వెళ్ళి ఫిల్లింగ్ నర్ ఓకే చేశాను, మళ్ళీ ఓకే చేసేసాను. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం లేయర్స్లోకి వెళ్ళేసి హైడ్ చేసాం కదా, దాని వరకు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత జస్ట్ ఈ 2 సెలెక్ట్ చేసుకునేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఫోటోషాప్లోకి తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఎక్కువ శాతం నేను ఏం చేయట్లేదు, జస్ట్ సింపుల్ మెథడ్లో చేస్తున్నాను. అండ్ ఫోటోషాప్లోకి వెళ్ళిపోయాను. ఇక్కడ 1920 1080 300 రెజల్యూషన్తో ఫైల్ తీసుకునేసాను. దీంట్లోకి ఏంటంటే నేను 2K ఉంది కదా, అండ్ దీంతో పాటు మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసుకునేసి Ctrl+C ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఇక్కడ పేస్ట్ చేసుకునేసాను. ఓకే, మనకు కావాల్సిన సైజ్ అంటే బిగ్ సైజే పెట్టాను. మనకు కావాలంటే మనం తగ్గించుకోవచ్చు. లేయర్ బాక్స్ F7, ఇది మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్ లో అయితే రాలేదు. ఓకే, ఇప్పుడు దీని వరకు ఏంటంటే కట్ చేసేస్తాను. కట్ చేసి మళ్ళీ పేస్ట్ చేసేసాను. Ctrl+X Ctrl+V. దీన్ని రెండింటిని సెట్ చేసుకునేసి ఇది లెటర్స్ పైకి తీసుకునేసాను. ఇది ఓకే చేసుకున్నాను. మనకి ఇక్కడ అలైన్మెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను అండ్ సెంటర్ని క్లిక్ చేశాను. కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే కదా, ఇప్పుడు ఈ బ్లాక్ ఉండేదాన్ని కొంచెం గ్రేగా మారుద్దాం.
కరెక్ట్ సెట్టింగ్ పెట్టుకోవడానికి. ఓకే. ఇంతవరకు మనకి సెట్టింగ్ పర్ఫెక్ట్. దీన్నొచ్చేసి ఫస్ట్ ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసేద్దాం. అంటే మళ్ళీ రీసైజ్ చేసుకున్నప్పుడు మనకి ప్రాబ్లమ్ లేకుండా ఉండడానికి. స్మార్ట్ ఆబ్జెక్ట్. ఈ రెండిటిని కలిపి లింక్ చేసి ఇప్పుడు చిన్నది చేసుకుందాం. ఓకే. చేసిన తర్వాత ఫస్ట్ దీని వరకు హైడ్ చేసేస్తాం. ఏది గ్రే కలర్ ఉన్నదాన్ని. ఇప్పుడు దీన్ని జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు మన టైటిల్ ఉంది కదా, దీన్ని తీసుకొని వచ్చుకుందాం. ఓకే. మరి అంత పెద్దది కాదు, కొంచెం లిమిట్. ఓకే. అండ్ హ్యాండ్ ఐకాన్ ఉంది కదా, మనం దాన్ని తీసుకుందాం. ఇది మీకు చూపించడం కూడా ఏంటంటే చిన్నదే అయినా కానీ ట్యుటోరియల్ మీకు క్రియేటివిటీ ఎలా అనేది ఒక ఐడియాకి వస్తుంది. అండ్ ఏదైనా ఒక కొత్తగా అనిపిస్తే మీకు హెల్ప్ అవుద్దని చెప్పేసి. ఇప్పుడు ఈ వి ఉంది కదా, దీన్ని నేను తీసేస్తున్నాను. ఆ వీనే మీకు ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉన్నట్టుంది. ఓకే. రాస్టరైజ్ అండ్ డిలీట్. ఇది మనకు అవసరం లేదు. ఒక క్రియేటివిటీ అనేది మీకు అర్థం అవుద్దనమాట. అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. మీకు నేను ఈ ఛానల్ ద్వారా ఎంతో ఎఫర్ట్ పెట్టి కంటెంట్ రెడీ చేసి మీకు అందిస్తున్నందువల్ల మీకు ఈ కంటెంట్ హెల్ప్ అవుతుంటే ప్లీజ్ ఇలాగే మీ సపోర్ట్ ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆన్లైన్ లో వీడియో చూస్తూ నాకు ఈ ఛానల్ కి సపోర్ట్ అందించండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఏం చేస్తాను, ఇక్కడ రెడ్ ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని సెలెక్ట్ చేసుకునేసాను. ఇక్కడ ఇమేజ్ వెళ్ళాం కదా, ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇదేంటంటే మనకి ఆబ్జెక్ట్ కి అది జేప్యాక్ ఏదున్నా సరే మనకి కలర్ ని అప్లై చేయడానికి హెల్ప్ అవుద్ది. మనకి ఇలాగా మనం డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఓకే, ఇక్కడ కలర్ ఉంది కదా, దీనికి రెడ్ అప్లై చేశాను అనుకుందాం. ఓకే, ఇది కూడా స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉంది, రీసైజ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు క్లిక్ చేశాను, చూసారా ఇదంతా బ్లాక్ అయిపోయింది, కానీ మనకి ఇక్కడ వైట్ ఉంది. ఇప్పుడు దానికోసం ఇదే కానీ అప్లై చేస్తే మనకి ఇమేజ్లోకి వెళ్ళాం, అడ్జస్ట్మెంట్స్కి వెళ్ళాం, ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్కి వెళ్ళాం. ఈ గ్రేడియంట్ మ్యాప్ ఏంటంటే మనకి జస్ట్ ఇక్కడ చూసారా కలర్ మాత్రం మనకి వైట్నెస్ ఉన్న చోట ఈ వైట్ ని అందించింది. ఇక్కడ రెడ్ ఉండేది ఈ బ్లాక్ ఉండే చోట మొత్తం మనకి ఇచ్చింది. ఇంకొంచెం డార్క్ కావాలన్నప్పుడు ఈ విధంగా పెంచుకోవచ్చు. ఓకే, అందువల్ల ఈ గ్రేడియంట్ మ్యాప్ మనకి హెల్ప్ అవుద్ది అనమాట. అండ్ ఇది ఇక్కడతో ఓకే, కొంచెం చిన్నది చేద్దాం. ఇది మొత్తం మీద కొంచెం చిన్నది. ఓకే, సెంటర్, ఇది సెంటర్ ఇది లింక్ చేసుకున్నదా చూసుకోవాలి ముందు ఫస్ట్. ఓకే, లింక్లోనే ఉంది. అండ్ ఇది కొంచెం డౌన్ చేస్తున్నాను. చేసిన తర్వాత దీన్ని నేనేం చేస్తానంటే మొత్తం మనకి ఒక గ్రేయిష్గా ఇస్తానన్నమాట. గ్రేయిష్గా అంటే బ్లూ యాడ్ అయ్యి మనకి అంటే బ్లూయిష్ గ్రే అంటులా సేమ్ ఆ విధంగా. ఓకే, క్లిక్ చేసేసాను. ఇది బ్యాక్ పంపించేసాను. ఇది ఇంకా మనకి డల్ అవుద్ది, అది చూసుకుందాం తర్వాత. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎన్, ఇంకో లేయర్ తీసుకునేసాను. బ్రష్ క్లిక్ చేస్తున్నాను బి. ఇప్పుడు ఇక్కడ లేయర్ న్యూ తీసుకుని ఉన్నాం కాబట్టి ఇక్కడ స్మూత్, ఓకే సాఫ్ట్ రౌండే ఉంది మనకి, సాఫ్ట్ రౌండ్ తీసుకునేసాను. ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ అదే కలర్ ఉంది కాబట్టి మన ఫర్గ్రౌండ్, అందువల్ల బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు అప్లై చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్, మన కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఎంత వరకు కావాలో అంతవరకు పెంచుకుందాం జస్ట్. ఓకే, అండ్ ఇది ప్యూర్ వైట్ గానే మనం ఇచ్చున్నాం, కానీ కొంచెం గ్రేయిష్ గా ఉండాలి. అది కూడా ఎందువల్ల అంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ షాడో ఇచ్చున్నాం కదా, అది వచ్చినప్పుడు మనకి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, చేశాను కదా. ఇప్పుడు కొంచెం గ్రేయిష్, దీంట్లో కూడా కొంచెం బ్లూయిష్ యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఉన్నాం కదా, దాన్ని అప్లై చేద్దాం. తీసుకుంది. ఇప్పుడు ఈ లెటర్ ని మనం వైట్ చేసేద్దాం. స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉంది, మనకి కాదు, అందువల్ల కలర్ ఓవర్లో ఇచ్చేద్దాం. చేసి ఓకే వైట్ ఇచ్చేసాను. చూసారా ఇప్పుడు ఈ వేరియేషన్ మనకు తెలుస్తుంది కదా, అందుకని ఈ టైటిల్ ని సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ క్లిక్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ లోకి వెళ్ళాను, మోడిఫై ఎక్స్పాండ్ పై ఉంది, ఒక 15 ఇద్దాం, అంటే కొంచెం ఎక్కువ ఉండాలి మనకు, అందుకని. ఓకే, ఇది బాగుంది. ఓకే, దీన్ని ఏం చేస్తాను, సేవ్ చేసేస్తాను. ఫస్ట్ సెలెక్ట్ లోకి వెళ్ళాను, సేవ్ సెలెక్షన్, ఇక్కడ నేమ్ ఇచ్చేస్తాను TITLE టైటిల్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తాను, లేయర్ బాక్స్ తీసుకునేసి దీని వరకు అంటే టైటిల్ బ్యాక్ సైడ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీన్ని మాస్క్ చేసుకుంటున్నాను. ఇక్కడంతా మనకి కట్ అయ్యింది. సేమ్ యాజ్ ఈజ్ మనకి మళ్ళీ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడికి వెళ్తాను. లోడ్ సెలెక్షన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు పేరు చూడండి, టైటిల్ ఇచ్చున్నాం కదా, టైటిల్ ని ఓకే చేశాను. యాక్చువల్ గా మనం ఫస్ట్ తీసుకుందే సేమ్ యాజ్ ఈజ్ గా మనకి సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కూడా మాస్క్ ఇచ్చేసాను. ఇక్కడ వరకు మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఈ హ్యాండ్ ఉంది కదా, దీన్ని కొంచెం డౌన్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇది కొంచెం లైట్ చేసుకుందాం మనం బ్యాక్ సైడ్ది. ఓకే,
మనకి జస్ట్ షేప్ కనిపించాలన్నమాట. ఓకే, సబ్స్క్రైబర్స్ టైప్ చేసుకునేస్తాను. చేశాను. సబ్స్క్రైబర్స్ అని యాడ్ చేస్తున్నాను. దీన్ని రెడ్ ఇచ్చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఓవరాల్ అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. క్రియేటివ్ స్పేస్ 2K+ సబ్స్క్రైబర్స్ ఇలాగే మీ ప్రేమని, మీ అభిమానాన్ని ఎప్పుడు అందిస్తూ ఉంటారని చెప్పి ఆశిస్తూ, ఈ ట్యుటోరియల్ చేస్తూ మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పి ఇలా వచ్చాను. అండ్ ఇదే అని కాదు, ఇక్కడతోనే కాదు, ఇంకా ముందు మీకు ఇంకా బెటర్ దెన్ కంటెంట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. నా సాయశక్తులా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. బట్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వి లవ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బి క్రియేటివ్. థ్యాంక్ యూ.